హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజెలానా వ్లాగ్స్. ఇవాటి మన మినీ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డేకి నేను ఇచ్చిన సర్ప్రైజ్ అనమాట. బట్ ఈ వీడియోలో సర్ప్రైజ్ ఇచ్చేటప్పుడు తీసిన వీడియో మాకు లాస్ట్ అయిపోయింది. బికాజ్ ఇది చాలా లాంగ్ బ్యాక్ వీడియో, ఏప్రిల్లో బర్త్డే అనమాట. మనం రీసెంట్గా స్టార్ట్ చేసాం కాబట్టి కొన్ని మొబైల్స్లో, ఇంట్లో వాళ్ళ ఉన్న మొబైల్స్లో చిన్న చిన్న క్లిప్స్ తీసి అన్ని క్లిప్స్ యాడ్ చేసేసి ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా యాడ్ చేసామన్నమాట. అది ఇవాటి మన మినీ వ్లాగ్. ఫస్ట్ మేము ఏం చేసామంటే బర్త్డే రోజు నార్మల్గా లంచ్కి వెళ్ళామన్నమాట జైల్ మండికి. ఇది ప్లేస్ అక్కడే అనమాట, జైల్ మండి. ఆర్న అదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వింతగా చూసింది, ఏంటి జనాలని. ఈలోపు మండి వచ్చేసింది, మేము ఎంజాయ్ చేసేసాము. బట్ మేము అప్పటికీ తెలియదు, అంటే నేను ఎవ్రీ టైమ్ మిడ్ నైట్ ఇస్తాను సర్ప్రైజెస్, బట్ ఈసారి ఏం ప్లాన్ చేసుకోలేదు. ఈవెన్ మా హస్బెండ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా నేను ఏం ప్లాన్ చేసుకోలేదు. హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట, ఏం చేస్తుంది అయ్యో పాపం ఎక్సైటెడ్గా ఉన్నాడు కదా, ఈసారి ఏం చేయకపోతే ఎలా అని గూగుల్ సెర్చ్ చేయంగా విజయవాడలో ఈ మినీ థియేటర్ది కనిపించి నేను బుక్ చేశాను అనమాట. సో ఎలా తీసుకెళ్ళాలి, అక్కడికి ఏం చెప్పి తీసుకెళ్ళాలి అని చాలా ఆలోచించి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు మా మరిది చెప్పాను అనమాట. సో ఇలా సర్ప్రైజ్ ఉంది, ఇలా వెళ్ళాలి అని. మేము ఈలోపు స్టూడియోకి వెళ్ళి షాపింగ్ చేసేలోపు క్రిష్ వెళ్ళి అక్కడ ఎలా జరుగుతున్నాయి వర్క్స్, ఎలా డెకరేట్ చేశాడు అని వర్క్ చూసుకొని మాకు కాల్ చేశాడు ఇంకా రావచ్చు అని. అప్పుడు వెళ్ళాము, ఏం చెప్పాలి అర్థం కాక క్రిష్ క్లయింట్ ఇలా రమ్మంటున్నారు అని ఫోన్ చేసిస్తే ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్న ఫీలింగ్లోనే ఉన్నాడు అక్కడికి వెళ్ళేదాకా. సో డోర్ ఓపెన్ చేశాక ఆయన రియాక్షన్ ఇదనమాట, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంట. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము, ఉన్న 3 hours కూడా. కాసేపు సాంగ్స్ పెట్టుకున్నాము, కాసేపు డీజే పెట్టుకున్నాము. తర్వాత ఆ రోజు మ్యాచ్ ఉంది, క్రికెట్ మ్యాచెస్. ఆ మ్యాచ్ పెట్టుకొని కాసేపు చూసాము. ఆర్న శ్రీవర్స్ చాలా ఎంజాయ్ చేశాడు. ఆర్న అయితే ఇంకా సాంగ్ కనిపిస్తే కానీ డ్యాన్స్ స్టార్ట్ చేసింది. అలా ఆర్న బాగా ఎంజాయ్ చేసింది. మా అమ్మమ్మ కూడా వచ్చిందనమాట. సో మా ఫ్యామిలీ వరకు వెళ్ళాము మేము. అండ్ అలా కాసేపు అందరం డ్యాన్స్ వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. అంటే బర్త్డేస్ కానీ కాదు, ఏ అకేషన్ అయినా సరే మనం మన వరకు మన ఫ్యామిలీతో పర్సనల్గా ఎంజాయ్ చేయాలి, మంచిగా టైం స్పెండ్ చేయాలి, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అంటే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు నేను. అండ్ ఈ ప్లేస్లో మనం ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ మేము అప్పుడే మండికి వెళ్ళి ఫుల్గా తినేసి వెళ్ళిపోయాం కదా. సో దానివల్ల ఏమీ మేము ఆర్డర్ చేసుకోలేదు. బట్ మొజిటోస్ తీసుకున్నాం అనమాట. మొజిటోస్ వచ్చాయి, అందరం మొజిటోస్ తీసుకుని మొజిటోస్ ఎంజాయ్ చేసేసి అలా కేక్ కట్ చేసి ఇంకా 3 hours తర్వాత ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఈలోపు ఈయన మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాడు కదా, మార్నింగ్ ఆఫ్టర్నూన్. సో కాలేజ్కి వెళ్ళేప్పుడు కాలేజ్లో వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ పార్ట్నర్స్ అందరు కలిపి ఒక కేక్ కట్ చేయించారు. ప్రతి ఇయర్ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్లో బాగా చేస్తారు. మేబీ లాస్ట్ ఇయర్ది నా దగ్గర ఉంటే నేను రీల్లో కానీ అలా పోస్ట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ది అయితే లేదు, లాస్ట్ ఇయర్ బాగా చేశారు. ఇయర్ కూడా అందరు స్టూడెంట్స్ కలిసి చేశారంట కేక్ కటింగ్ అవన్నీ. నేనప్పుడు కాలేజ్కి బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వెళ్ళలేదు, బట్ వీడియోస్ ఫొటోస్ వస్తుంటాయి కదా అలా. ఇంకా ఎక్సైట్మెంట్ ఆగాక అందరూ డ్యాన్స్ వేస్తున్నారు. ఎంజాయ్మెంట్ ఆగాక సర్ప్రైజ్ తట్టుకోలేక ఆర్న కానీ శ్రీవర్స్ కానీ మా హస్బెండ్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేసేది ఆ 3 hours మాత్రం. ఇంకా కాసేపు మ్యాచ్ అవన్నీ చూసేసుకొని ఇక్కడితో ఇలా బర్త్డే వ్లాగ్ ఎండ్ అయిపోయింది. బర్త్డే డే ఎండ్ అయిపోయింది అనమాట. ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా దీని గురించి అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ని నేను అందుకోలేను అన్నట్టుగా ఉన్నాడనమాట. ఆ డైలాగ్ కూడా కొట్టాడు. మేబీ ఈ వీడియోలో నేను ఒకవేళ వాయిస్ క్యాన్సిల్ చేస్తే వినిపించకపోవచ్చు, ఆ డైలాగ్ కొట్టాడనమాట. అలా నెక్స్ట్ ఇయర్ ఎలాంటి బర్త్డే సర్ప్రైజ్ ఇస్తానో నాకు కూడా తెలియదు, ఆలోచిస్తున్నాను, చూద్దాం. నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి ఎలా అయినా వ్లాగ్ పెడతాను కదా. ఇదన్నమాట మన వ్లాగ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏంజెలానా వ్లాగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ see you all in the next vlog. Until then, bye bye.